ప్రత్యేక కార్యక్రమం అండి. అలాగే అనుభవాలు పంచుకోవడము, ధ్యాన అనుభవాలు, అలాగే మీకు ఎవరైనా పాటలు చెప్పాలన్నా, పద్యాలు చెప్పాలన్నా, కవితలు చెప్పాలన్నా ఏదైనా సరే చక్కగా అనుభవాలు పంచుకోవచ్చు. పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే. ఏం చెప్తారు? ఏం చెప్తా ఉన్నారు? ఎవరికి ఏం రావా? ఎవరు శ్లోకాలు చెప్పేది కానీ పాటలు, పద్యాలు, భగవద్గీత శ్లోకాలు, ధ్యాన అనుభవాలు ఏదైనా సరే. మేడం నా కోడలు శుక్లం భద్రం చెప్తుందంట మేడం. ఓకే చతుర్భుజం దశవదం నాయక్ సర్వ నిరూప శాంతి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్వే దేవ సర్వకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్వే నమః. థ్యాంక్ యూ చెప్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. గురు బ్రహ్మాండ, గురు బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. గురువు దగ్గరకు వచ్చేసరికి చక్కగా కళ్ళు మూసుకున్నావు, శుక్లాం భరధరము. మిగతా అయితే అదే గురువు దగ్గరకు వచ్చేసరికి ఏమో చక్కగా కళ్ళు మూసుకొని కూర్చున్నావే. మా తమ్ముడు కూతురు మేడం, 3 years. ఓకే, బాగా చెప్తోంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? మీ పేరు అడుగుతుంది మేడం. చెప్పు, నీట్ గా చెప్పు. రుహిక మేడం, రుహిక. ఓకే 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 రుహిక, వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. లక్ష్మీదేవి చెప్పు. లక్ష్మీదేవి ఎట్లా నిలబడి. ఓకే, ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ అవుతారా? మీ యొక్క ధ్యాన స్థితి ఎలా ఉంది? ధ్యానంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ఇలాంటి విషయాలు కూడా మాట్లాడచ్చండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడు మెడిటేషన్లోకి వచ్చినారు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, అందులో మీ లైఫ్లో ఏమన్నా మార్పులు వచ్చాయా, అందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నా కూడా చెప్పచ్చు. వీడియోస్ ఆన్ చేసుకోండి. మీరు అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఈ క్లాసులకు అటెండ్ కారు. ఎందుకంటే ఈ జూమ్ సెషన్లో కొన్ని వేల మంది ఉన్నారు మనకున్న గ్రూపుల్లో. అన్ని వేల మంది గాను ఇక్కడ మీరు వచ్చినారు అంటే దీనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటేనే వచ్చింటారు, లేకపోతే రారు. ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మరి పార్టిసిపేట్ కావాలి కదా. ఎన్ని రోజులు తెర వెనకే ఉంటారండి? వీడియోస్ ఆన్ చేసుకోండి.
వీడియోస్ ఆన్ చేసుకొని ప్రోగ్రామ్ కు ఒక వాల్యూ ఉంది కదా, మనందరి కోసమే కదా ఈ ప్రోగ్రామ్ పెట్టారు. మాట్లాడాలి కదా, ఊరికే వచ్చి అలా ఉంటే నేను మటుకు ఎంతసేపు ఉండాలి? ఇలా కూర్చొని ఉండమంటారా? ఎవరు ఏం పార్టిసిపేట్ చేయకపోతే నేను మటుకు ఏం చేయాలి ఇక్కడ? మేడం నేను ఒక సాంగ్ పాడతాను మేడం. ఓకే. ఇది చిన్న ఒక బాబు తనను స్కూల్ మాన్పించి పనులకు పంపిస్తున్నాడు. ఇది ఆ అబ్బాయి తన వ్యధను చెప్పడం అన్నమాట మేడం. ఓకే ఓకే. నువ్వు పెట్టుకో. మేడం నన్ను పాడనిచ్చేలా ఇది లేదు మేడం. కూర్చో 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 రా పాడదాం. రాయ్ కూర్చో, పాట నేను మాట్లాడి రా. ఓకే మేడం గారు, మీరు సార్తో ఏమైనా మాట్లాడారా? రంగనాథ్ గారు కాల్ చేశారా? మణి మేడం, రంగనాథ్ సారు ల్యాప్టాప్ బెంగళూరుకే వచ్చింది, కొంచెం రిపేర్ చేసి ఇస్తాము అన్నారండి. మీరు ఎలాగో పెళ్లికని బెంగళూరు వెళ్తామన్నారు కదా, అక్కడ సార్తో మాట్లాడి కలెక్ట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం, ఇంకా ఒక 4 days ఉంటాను మేడం. ఈ రోజే వచ్చాను ఇక్కడికి. అదే నేను చెప్పాను సార్కు, ఇట్లా మేడం గారు ల్యాప్టాప్ వస్తుందమ్మా, ఇట్లా బెంగళూరుకే వస్తుంది, సర్వీస్ చేసి ఇచ్చేస్తాము, తనకు పంపించేద్దాము, ఎలాగో చెప్పండి అంటే, లేదు తనే బెంగళూరుకి వచ్చారు, ఇట్లా పెళ్లి ఉందని చెప్పారండి, కాబట్టి మీరు అక్కడ అందచేయచ్చు అంటే, ఓకే అయితే నాతో మాట్లాడమనండి అని చెప్పారు. మీరు సార్తో కాంటాక్ట్ అవ్వండి, అడ్రస్ తీసుకోండి, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కనుక్కొని తెచ్చుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేస్తారా? ఓకే మేడం. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మెడిత సాలెరువలు దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మెడిత సాలెరువలు దున్ని నానయ్యో, నే దున్ని నానయ్యో. నన్ను గన్నా వాళ్ళకు 7 ఏళ్ళప్పుడే దూరమయ్యానే, దొరగారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యానే. 3 మూరల కర్రతో 30 ఎడ్లతో నేస్తం నాదయ్యో, 3 మూరల కర్రతో 30 ఎడ్లతో నేస్తం నాదయ్యో. దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, నా కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మెడిత సాలిరువలు దున్ని నానయ్యో, నే దున్ని నానయ్యో. వెలుగు పోయి చీకటి వస్తే ఇంటికి పోతానే, మా అమ్మ అయ్యా రాకముందే నిదురపోతానే, నే నిదురపోతానే. సుక్క గూకిన జాముకు ఎడ్ల కొట్టం సూరుగాడుంటా, తెల్ల వెలుగులు జిమ్మేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా, నే నీళ్ళ బావి కాడుంటా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మెడిత సాలిరువలు దున్ని నానయ్యో, నే దున్ని నానయ్యో.
బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్యబెడుతుంటే మాటి మాటికి దొరసని రోకటి పోటుల మాటలంటుంటే అయ్య చేసిన అప్పుల ఊబిలో నేను చిక్కుకున్నానే. ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం నే చేస్తూ ఉన్నానే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో. నా సంకల మెడిత సాలెరువలు దున్నినానయ్యో. దున్నినానయ్యో. వాళ్ళ ఎడ్లకు ఉలవ పిండి పెట్టే ముద్దగా చూస్తారే. కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. వాళ్ళ నా వంటికి చిల్లుల పడ్డ చొక్కా ఒకటున్నదే. వాళ్ళ పిల్లల వంటికి రంగు బట్టలు రోజు మారేనే. ప్రతిరోజు మారేనే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో. నా సంకల మేడిత సాలి ఇరువలు దున్నినానయ్యో. దున్నినానయ్యో. పెద్దోళ్ళ బిడ్డలు ఏమి చేసినా ఎంతో ప్రచారం. నే చేసే పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో వికారం. చదువు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే. నా గుండెల మీద పుండును చేసే పనులకు పంపకురే. అమ్మా నాన్నలందరికీ నే దండం పెడుతున్నా. నా బాధను గాథను ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా. అమ్మా నాన్నలందరికీ నే దండం పెడుతున్నా. నా బాధను గాథను ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో. నా సంకల మెడిత సాల ఎరువలు దున్నినానయ్యో. దున్నినానయ్యో. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉందండి. ఒక చిన్న పిల్లవాడి యొక్క బాధతో కూడిన పాట. చాలా బాగా చెప్పారు. అది మంచిగా సేకరించారు. ఎవరు రాశారు? నేను పొదుపులో వర్క్ చేశాను కదా మేడం. అక్కడ మేము ఎస్హెచ్జి మీటింగ్స్కి వెళ్తుంటే అక్కడ మాకు మేడం వాళ్ళు ఈ సాంగ్ వినిపించేవాళ్ళు అనమాట. నేను కూడా ఆ బాబులాగా డిస్కంటిన్యూ అనమాట. 16 సంవత్సరాలకే పెళ్లి చేసేసారు. ఎందుకో ఆ సాంగ్ అంటే అలా నచ్చేస్తుంది మేడం నాకు. అది అటాచ్ అవుతుంది అనమాట. అవును మేడం. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. గ్రూప్ లో ఉన్న అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. దయచేసి ధ్యాన అనుభవము, పాటో పద్యం ఏదో ఒకటి. రాజు గారు, జయశ్రీ గారు, సుజాత, అలాగే సూర్యశేఖర్ గారు, నవనీతమ్మ గారు, విపుల, కృష్ణ గారు, అమ్మ అని పెట్టారండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. దయచేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకు మాస్టర్స్ అంత మొహమాట పడుతున్నారు? ఇది మన ప్లాట్ఫామ్ కదా మేడం. ప్రతిసారి చెప్తాది వీడియోస్ ఆన్ చేసుకోండి, అనుభవాలు షేర్ చేసుకోండి అని. కృష్ణకుమారి మేడం. మేడం మీ అనుభవాలు చెప్పండి మేడం. కృష్ణకుమారి మేడం. నాకేం అనుభవాలు లేవు మేడం. నేను మామూలుగానే ఇదివరకు కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని, తక్కువ మాట తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం ఒకటి అలవాటు అయిపోయింది. ఇదివరకు గబగబా మాట్లాడే పని, ఇప్పుడు అది లేదు.
అంతే. మాట మీద ఎరుక అనేది చాలా గొప్ప విషయం అండి. అది అందరికీ రాదు. ఎంతో సాధన చేస్తే తప్ప మాట మీద ఎరుక రాదు. ఫస్ట్ మనకు వాక్క్షేత్రం శుద్ధి అవ్వడం అంటారు దాన్ని. ధ్యానం ద్వారా వాక్క్షేత్రము అనేది కూడా పత్రిజీ గారు చెప్పడం జరిగింది కదా. అలా అవ్వడం కూడా గొప్ప విషయమే. అది కూడా సాధనతోనే వస్తుంది, కానీ మాట మీద ఎరుక అనేది అంత ఈజీగా రాదు. కాబట్టి మాకేమీ అనుభవం లేదు అనేది అనుకోవాల్సిన పని లేదు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. అలా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే ఎరుక, అలాగే మాట్లాడాలనా లేదా, ఇప్పుడు అవసరమా లేదా అనేది కూడా ఆ ఎరుకలో ఉండడం కూడా గొప్ప విషయం. దాని మీద ఒక్కోసారి ఒక మాట్లాడేసిన టాపికే తర్వాత ఇచ్చారు ఆలోచిస్తాను పత్రిజీ మళ్ళీ, గారు. ఎందుకు ఈ మాట అన్నాను, అనకూడదు కదా అనే ఉమ్, ఆలోచన కూడా వస్తుంది గబుక్కున. ఉమ్. అది దాని మీద వాక్క్షేత్రము అనే దాని మీద ఒక 2 టాపిక్సే ఇచ్చేసారనమాట. అంత గొప్పది వాక్క్షేత్రము. అది శుద్ధి అవును మేడం. అవ్వడము అనేది దాని గురించి అది ఎంత మటుకు మాట్లాడాలి, ఎంత మటుకు మాట్లాడకూడదు, ఇది కరెక్టా కాదా, ఇప్పుడు ఇది అవసరమా లేదా అని తెలుసుకొని చేయడం కూడా సాధనతోనే వస్తుంది అనమాట. కాబట్టి అది అవును. కూడా గొప్ప విషయం మేడం. మీరు నాకే అనుభవం లేదు కాదు, అది చాలా పెద్ద అనుభవం. కాబట్టి అది కూడా సాధించారు మీరు. థ్యాంక్ యూ మేడం. అదేను ఇది యూరిన్ థెరపీ చేస్తున్నాను నేను కూడా మొన్న పండగ దగ్గర నుంచి. వెరీ గుడ్, వెరీ బాగానే అనిపిస్తుంది. అంటే నాకు అర్థం కాలేదు, కలర్ చేంజ్ గా ఉంటుంది అది, ఎందుకో తెలియట్లేదు. అంటే మీరు చెప్పారు కదా, నాకు అర్థమైంది, మసాలాలు, ఉప్పులు, కారాలు ఎక్కువ వాడకూడదు అన్నట్టు. అంటే ఒకవేళ తీసుకున్నా కూడా మేడం, మన డిన్నర్ అనేది కొంచెం 7 గంటలకంతా అయిపోయేసుకుంటే, ఆ తర్వాత కొంచెం లిక్విడ్సే తీసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. తీరా లేటుగా మనము డిన్నర్ చేసినప్పుడు కొంచెం తేడా వస్తుంది. ఎందుకంటే మేడం అది అది కాకుండా మీరు 7కంతా అయిపోయేసారంటే అప్పుడు ఆ తర్వాత ఇంకా వాటరే తీసుకుంటా ఉండాలి. వాటర్ తీసుకుంటూ ఉండి పడుకునే ముందు యూరిన్ వెళ్ళిపోవాలి మొత్తం. మధ్యలో ఇంత గ్యాప్ అనేది వస్తుంది కదా మనకు. ఆ గ్యాప్ అనేది వచ్చినప్పుడు ఆ యూరిన్ అలో ఉండేదంతా, పొద్దు నుంచి ఉండేదంతా వెళ్ళిపోయాక, ఇప్పుడు మీరు ఏదైతే నీళ్లు తీసుకున్నారో ఆ నీళ్లతోనే మొత్తం క్లెన్స్ అయ్యి బయటకు వస్తుంది. కాబట్టి అప్పుడు అంత ఎఫెక్ట్ ఉండదు. అంటే ఏమంటాం, ఆ మసాలాలు కానీ వాటి యొక్క ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి వీలైనంత తొందరగా డిన్నర్ అయిపోయేసుకోండి. ఇంకా డిన్నర్ కొంచెం సాత్వికంగా, అంటే అంత ఎక్కువ మసాలా లేకుండా చూసుకోండి. అట్లా చేసుకున్నారంటే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జయశ్రీ గారు, జయశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. నాకు కూడా మేడం మార్నింగ్ ఫస్ట్ టైం మాత్రమే అలా సాల్ట్ గా అనిపిస్తుంది తప్ప, మిగతా టైంలో లైక్ మన వాటర్ లాగే కొంచెం కలర్ ఎల్లో లాగా అనిపిస్తుంది తప్ప, ఇంకా ఏమి అట్లా అనిపించదు మేడం. ఇంకా అది పొద్దు నుంచి తీసుకున్న ఆహారం కదా, అదంతా కూడా స్టోర్ అయి ఉంటుంది కదా. అందుకే కొంచెం అర్లీగా చేసేసి రాత్రి బాత్రూమ్, ఇప్పుడు మన క్లాస్ అయిపోయి పడుకునేస్తాం కదా, అప్పుడు ఒకసారి ఉండేదంతా బయటికి పంపించేసినామంటే ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా మళ్ళీ అప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తాగి పడుకున్నామంటే పొద్దున్నేకి మనకు అంత అంత అంటే ఎక్కువ తేడాతో తెలియకుండా నార్మల్గా ఉంటుంది. అవును మేడం, అవును. అంటే మనం తీసుకునే ఆహారం మీదే డిపెండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏకాదశి అట్లా ఏదైనా ఉంటే పండ్లే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు చూడండి ఓన్లీ పండ్లతో ఉన్నారనుకోండి, పండ్లు ఏమైనా జ్యూసులతో ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా అసలు ఏముండదు, కలర్ అట్లంతా ఏమనిపించదు మనకి. అదే తేడా ఉంటుంది. ఈ మంత్ లో అయితే నాకు గుడిలో ధ్యానం చాలా బాగా నచ్చింది మేడం. నేను చెప్పిన దాన్ని బట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా రోజు 1 అవర్ కూర్చుంటున్నారు కూడా. వాళ్ళకు కూడా మొన్న కృష్ణకుమారి మేడం అడిగారు కదా, అలాగే డౌట్ వచ్చింది. నిద్ర వస్తున్నట్టుంటుంది,
ఎందుకు ఇలా అనేసి, ఏం కాదు ఈ శరీరానికి అలసట ఉంటది కాబట్టి ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ ఎరుక వెంటనే వచ్చేస్తది. అలా ఎప్పుడు మేము నిద్రపోతున్నాము అని అనుకోకండి అని చెప్పాను వాళ్ళకి అంటే కూడా. అది వాళ్ళకు ధ్యానం చేసే విధానము అనేసి పత్రిజీ గారు 2 వీడియోస్ ఉన్నాయి. ధ్యానం చేసే పద్ధతి అనేది ధ్యానానికి సంబంధించి ఫస్ట్ 2 వీడియోస్ చేశారు పత్రిజీ గారు, ధ్యానం వలన లాభాలు అని. ఆ వీడియోస్ వినాలి. అలాగే ఏదైతే ఈ స్పిరిచువల్ రియాలిటీ మూవీ ఉంది కదండి, ఇది ప్రతి ఒక్కరు చూడాలి. అప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ అంటే విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి పోతే ఏమేం మార్పులు వస్తాయి, అది ఎలా ఉంటుంది అని ఆ వీడియో అద్భుతంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు ఫోన్ లోనే చూడొచ్చు. ఏదో పెద్దది ఇది ఉండాలనిలే. ఒకవేళ వాళ్ళ ఇంట్లో పెద్ద స్క్రీన్ ఉండి చూడాలనుకోండి, అట్లా సౌకర్యం ఉంటే ఇంకా బాగా విజువలైజేషన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది అనమాట, బిగ్ స్క్రీన్ ఉంటే. ఓకే చెప్తాను మేడం. ఇది వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం ఏదో చేస్తున్నాము అని కాదు, దాని గురించి తెలుసుకోవాలి. ధ్యానం వలన లాభాలు తెలుసుకోవాలి. ధ్యానం చేస్తే ఎలాంటి స్థితులు ఉంటాయి, ఆ ఎనర్జీ లోపలికి పోతే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి అంటే వాళ్ళకి తెలియనప్పుడు ఇట్లా క్వశ్చన్స్ అన్ని వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ విజువల్ మొత్తం అంతా దాంట్లో చూపించారు, ఆ మొత్తం రియాలిటీ మూవీలో మొత్తం చూపించినప్పుడు 1కి 2 సార్లు దాన్నే చూడాలి. చూస్తే తేడా తెలుస్తుంది, ఏం అవును మేడం. ఆ జరుగుతుంది, పదాలు దానికి అర్థాలు కూడా మనకు అర్థమవుతాయి. ఆ అవగాహన వస్తుంది. మేడం, నాకైతే ఎక్కువ చేతుల్లోనే సెన్సేషన్ తెలుస్తుంది మేడం. కూర్చున్న ఒక 10-15 మినిట్స్ కే చేతులంతా జుమ్ అన్నట్టుగా చేతుల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఫింగర్స్ లోను ఎప్పుడు ఎనర్జీ పాస్ అయినట్టు, ఇక్కడ కొన్ని ఫింగర్స్ ఈ పాయింట్లలో తిమ్మిదిగా అనిపించడం కంటిన్యూగా ఉండేది. నాకైతే వచ్చిన కొత్తలో కంటిన్యూగా ఏమి తిమ్మిదిగా ఉండేదో. ఒకసారి నేను ముదల్కర్ సార్ చెప్పాను కదా, క్లాస్ విన్నాను. వింటుండగానే బట్టల పని చేద్దామని నీళ్ళలో చేయి పెట్టానండి. ఏమి షాక్ కొట్టిందంటే నాకు ఎనర్జీ, మామూలుగా ఏదో మనము కరెంటు ప్లగ్ లో వేలు పెడితే ఎలా జుమ్మని షాక్ కొడుతుందో, ఉత్త బకెట్ లో నీళ్ళలో నేను చేయి పెడితే కూడా అంత నాకు జుమ్మని కొట్టింది. నేను చేయి తీసేసినాను అట్లే. ఏమైంది, ఎక్కడి నుంచి అనేసి. కానీ ఒక పక్క సార్ క్లాస్ జరుగుతోంది. అట్లా అన్నమాట. అట్లా ఎనర్జీ పాస్ అయిందంటే ఖచ్చితంగా ఇది కూడా, ఈ దేహం కూడా అంతా ఇదే కదా, అయస్కాంత శక్తే కదా, కాబట్టి ఆకర్షిస్తుంది కదా. అట్లా కృష్ణకుమారి రియాలిటీ షో నేను టీవీ స్క్రీన్ మీద పెట్టి చూస్తాను మేడం. దీని నుంచి ఫోన్ నుంచి కనెక్ట్ చేసి బాగుంటుంది మేడం, బాగా అనిపిస్తుంది. ఎక్కువ సార్లు చూస్తే మనకి వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఎక్కువ చూడాలి, పూర్తి అవగాహన వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితులు ఉంటాయి, మీకు ముందు ముందు ఏం జరుగుతుంది, మనలో ఏమేం మార్పులు వస్తాయి, అవన్నీ బాగా అద్భుతంగా చూపిస్తారు దాంట్లో. అవును, ఫస్ట్ చూడటమే మంచిది. దాన్ని ఎవరైనా కొత్తగా వచ్చినారన్నా లేదా ధ్యానం చేయండి అని ఎవరికైనా చెప్పాలన్నా కూడా అది చూపిస్తారన్నమాట. ఇది చూడండి, ధ్యానం చేస్తే ఇదిగో ఇలా జరుగుతుంది, మనం ఇట్లాంటి మార్పులు వస్తాయి కాబట్టి చేయండి అని కూడా చూపించి కూడా చెప్తారనమాట. తెలియదు, మనం ఏదో మెడిటేషన్ చేయాలంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అనేస్తాం. ఆ తర్వాత ఏమేం జరుగుతాయి, ఎలా ఉంటుంది. ఇప్పుడు మన మేడం గారు చెప్పారు, మనము ఒక నదిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక ప్రవాహములో ఉంటే అది మనల్ని తోసేసినట్టు అవుతుంది. జస్ట్ కొంచెం నీళ్లు వస్తుంటేనే మనం అక్కడ నిలబడలేకపోతాం, అలాంటిది మొత్తం కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మన లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ఇంకా ఎంత ఫోర్స్ ఉంటుంది అది. కాబట్టి పడిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల బాడీ హీల్ అవుతుంది. బాడీ హీల్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ఇప్పుడు ఒక
డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏదైనా సమస్య ఉంది అంటే ఏం చేస్తారు, మత్తు ఇచ్చి ఆ సమస్యను తీసేయాలని చూస్తారు. అది హీల్ చేస్తారు. అట్లనే ఇది హీల్ చేయాలా అన్నప్పుడు ఒక రకమైన మత్తులాగా ఉంటుంది. అక్కడ ఒక ఎనర్జీ పాస్ అయినప్పుడు హీల్ చేస్తుంది బాడీ. వాళ్ళలో ఉండే ఏదైనా ఒక సమస్య తీసేయాలా అన్నప్పుడు అలాంటి స్థితి జరుగుతుంటుంది. అక్కడ మొత్తం కూడా బాడీ క్లెన్స్ అయితే వస్తుంది. మొత్తం నాడీ మండలంలోకి అంతా కూడా ఈ ఎనర్జీ పాస్ అయినప్పుడు ఎక్కడెక్కడైతే మనకి 2,70,000 నాడులు ఉన్నాయో ఆ మధ్యలో ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో నల్లని మచ్చల్లాగా అవంతా కూడా మనం తెచ్చుకున్న కర్మలు. ఎప్పుడైతే ఈ ధ్యాన శక్తి లోపలికి వెళ్తుందో ఒక్కొక్క మచ్చను తుడుపుకుంటా పోతుంది. కాబట్టి ఫస్ట్ మనం మెడిటేషన్ చేస్తుంటే నాకు ఈ నొప్పులు తగ్గినాయి, నాకు ఈ ఎనర్జీగా అనిపిస్తుంది, లేకపోతే నాకు తలనొప్పి తగ్గింది, నాకు మోకాళ్ళ నొప్పి తగ్గింది. ఎందుకంటే అవి కర్మలే కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎనర్జీ లోపలికి వెళ్ళిందో ఆ బ్లాక్స్ ఒక్కొక్కటే అలా తుడిపేసుకుంటూ వస్తుంది కాబట్టి హీల్ జరుగుతుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇంకొకటి అవతల ఒక మ్యూజిక్ వినిపించిన లేదా ఏమంటాము ఏదైనా అవతల శబ్దమైనా మనకు తెలుస్తూ ఉంటుంది. అలా తెలుస్తూ ఉన్నది అంటే మనం మెడిటేషన్ లోనే ఉన్నాము. కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నప్పుడు మెడిటేషనే, అంతే తప్ప అది నిద్ర అయితే అవ్వదు. అదొకటి చూసుకోవాలి. అదే మనం పడుకున్నాం అనుకో, ఇప్పుడు రాత్రిపూట పడుకున్నాము, పక్కన ఎవరైనా వచ్చినా మాట్లాడినా కూడా మనకు తెలియదు. అట్లా పడుకొని ఉన్నప్పుడు అట్లా తెలిస్తే పాపం ఈ దొంగలు పడేది ఇవన్నీ అవసరం ఏముంటుంది చెప్పండి. అట్లా ఉండనే ఉండదు కదా. పక్కన ఇంట్లో ఏమైనా జరిగినా, ఇంకోరి ఇంట్లో ఏమైనా జరిగినా మనకు తెలియదు అసలు. మన పక్కన రూమ్ లో ఏం జరిగినా మనకు తెలిసి ఉండదు. అంటే అక్కడ పూర్తి నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటాం. ధ్యానంలో అట్లా ఉండదు. పక్కన ఏదైనా జరిగినా మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఎరుక. మీరు ఆ వీడియోస్ వాళ్ళకు షేర్ చేయండి. లేదు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా వస్తుంది. కాబట్టి ఉంది మేడం, మీరు పోస్ట్ చేసింది ఉంది నా దగ్గర. అది ధ్యానం గురించి పత్రిజీ గారు చెప్పిన వీడియో, ధ్యానం వల్ల లాభాలు అనేది ఉంటుంది. అవి 2 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూపించండి. ఓకే మేడం. ఇంకా అండి, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మీకు ఎలా అనిపిస్తుంది మెడిటేషన్ చేస్తూ ఉంటే? ఏం తెలుస్తోంది? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మాట్లాడచ్చు. అసలు చేస్తున్నారా? చేస్తే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ధ్యానంలో కూర్చున్నారా ఏంటి? ధ్యానంలో కూర్చుంటే ఇప్పుడే చెప్పా మాటలు వినిపిస్తాయి అని. ఒకవేళ ధ్యానంలో కూర్చున్న మాటలు అయితే వినిపిస్తాయండి, రెస్పాండ్ అవ్వచ్చు. అమ్మ అమ్మ అని పెట్టుకున్నారండి. ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటారా? అమ్మగారు వీడియో ఆన్ చేస్తారా? గ్రూప్ మెడిటేషన్ కి ఒక్కటే కాదు మాస్టర్స్ ఎనర్జీస్ ఉండేది, మన సజ్జన సాంగత్యం కూడా మన అందరికీ అవసరమే. ఓకే, అన్మ్యూట్ లో sir. ఉన్నారు సార్. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. హలో, ఎస్ సార్, వినపడుతుంది? వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది సార్. వినిపిస్తుందా? నాకు మొబైల్ వాడతాం రాదు మేడం, చదువులేదు. పర్వాలేదు సార్, తెలుసుకోండి, దానికి ఏముంది. అది మైక్ బటన్ నొక్కితే ఆన్ అవ్వడము లేకపోతే ఆఫ్ అవ్వడం అంతే కదా. జస్ట్ మా తమ్ముడు అలా చూపించాడు ఒక రోజు. ఆ, చూపిస్తే జస్ట్ మెడిటేషన్ అని చెప్తే సరే అని చెప్పేసి ఫాలో అవుతానులే అని చెప్పేసి చెప్పాను.
నాకైతే సార్ తెలియదు మేడం, అసలు మెడిటేషన్ అంటే ఏందో తెలియదు. మరి మీరు మాట్లాడితే కదా సార్ తెలియనప్పుడు తెలుసుకుంటారు. జస్ట్ మీరు చెబుతుంటే జస్ట్ అలా, అది నాకైతే చదువులేదు మేడం, 0 అసలు ఏం సార్ చదువుకోలేదు. చదువుకు దీనికి ఏం సంబంధం లేదు కదా సార్. ఇక్కడ ఏం మేము మీరేదో అపరిచాలా అనేది ఏం లేదు. ఇప్పుడు మీకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవచ్చు సార్. ఒకటి మాకు తెలియదు అన్నప్పుడు అడిగి తెలుసుకోవచ్చు. మీరు మెడిటేషన్ అనేది అసలు కూర్చున్నారా సార్? ధ్యానం అనేది ఎప్పుడైనా చేశారా? లేదు మేడం, మీరు చెబుతుంటే జస్ట్ ఇప్పుడే అదే 9కి స్టార్ట్ అవుతారు కదా, అప్పుడు మీరు చెప్పేదాన్ని జస్ట్ ఫాలో అవుతున్నాను అంతే. మరి మేము అన్మ్యూట్ చేసుకోండి అలా చెప్తూ ఉంటాం కదా సార్. అది నేను ట్రై చేశాను కానీ ఈ వీడియో కాల్ ఇది అర్థం కాలేదు మేడం నాకు సరిగ్గా. ఇంకా అందుకని మళ్ళీ కదిలిస్తే ఏది పోయి ఏది వచ్చిద్దో మళ్ళీ లేనిపోయిన సెల్తో పని అని ఇంకా నేను సెల్ ట్రై చేయలేదు మేడం. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్తాను, కాస్త వినండి సార్ మీరు. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనము ధ్యానం చేయడానికి మామూలుగా మీరు ఎక్కడ కూర్చున్నా ఏం అభ్యంతరం లేదు సార్, ఎక్కడైనా కూర్చోవచ్చు. అయితే ప్రతిరోజు ఒకే స్థలంలో కూర్చోవాలి. ఎప్పుడైనా చేయొచ్చు ధ్యానం అనేది. ఈ టైము ఆ టైము అనేది ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు సార్. ఇంకొకటి, పైన మీకు కింద కూర్చునే అలవాటు ఉండి చేతనవుతుంది అంటే కింద కూర్చోవచ్చు సార్, కింద కూర్చోవచ్చు. అయితే ఏదన్నా మ్యాట్ అంటే చాప గాని ఏదైనా వేసుకొని కూర్చోండి దాని మీద. ఓకేనా సార్? ఆ తర్వాత ఇలా వేళ్ళు ఉంటాయి చూడండి, చేతులు ఇలా ఫింగర్స్ లాక్ చేసుకోవడం ఇలా. ఓకేనా సార్? పద్మాసనం వేసుకొని కూర్చోవచ్చు. కూర్చున్నాక కళ్ళు మూసేసుకుంటాం సార్. కళ్ళు మూసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు బ్రీత్ ఏదైతే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు భోంచేస్తున్నా, మీరు నడుస్తున్నా, అదంతా కదే నడుస్తూ ఉంటుంది సార్ శ్వాస. మనమేం గట్టిగా తీసుకోము, గట్టిగా వదలము. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీ శ్వాస అదంతా కదే నడుస్తోంది. మీరేం ప్రయత్నపూర్వకంగా అయితే చేయలేదు కదా. లేదు మేడం. మీరు భోంచేస్తున్నారు, దాన్ని ఏమన్నా కాసేపు ఆగు అంటామా? లేదు కదా, దాని పని అది చేస్తుంది. అలా సహజంగా దాని పని ఎప్పుడు అది చేస్తూ ఉంటుంది సార్. ఆ కళ్ళు మూసుకొని దాన్ని గమనించడమే సార్. ఓకే మేడం. ఒకవేళ నాది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది మేడం, 3% లెక్క వచ్చింది లో బ్యాటరీ. ఇంతే సార్, ఈ పని చెయ్యండి. మీరు రేపు పొద్దున్నే కూడా ఉంటుంది సార్ క్లాసు. అప్పుడు కూడా మెడిటేషన్ ఉంటుంది, 4 గంటలకే ఉంటుంది. జాయిన్ అయితే 7 వరకు ఉంటుంది సార్. ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి తన వయస్సు ఎంత ఉందో అంతసేపు చేయొచ్చు సార్ స్టార్టింగ్ లో. ఓకే మేడం. ఆ తర్వాత మీ యోగ్యత, మీ శక్తి కొద్దీ పెంచుకోవచ్చు. ఓకే మేడం. ఇంతే సార్, ధ్యానం చేసే పద్ధతి అయితే ఇంతే. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు కదా సార్, ఇంకా ప్రయత్నం చేయండి. చేస్తున్నా మేడం. మీరు 9 క్లాస్కి వచ్చినప్పుడు మటుకు అదే కంపల్సరీ చేస్తున్నాం మేడం. ఇంతే, ఇలా లాక్ చేసుకోవడము. ఏం చేయాలో తెలియదు, మనము సహజంగా జరిగే శ్వాసను గమనించడమే ధ్యానము. అంతే సార్. కళ్ళు మూసుకోమన్నాం కదా, మూసుకుంటారు, కానీ శ్వాసను గమనించాలా లేదా అనేది కూడా తెలియకపోవచ్చు కదా సార్. అవును మేడం. అయితే పత్రిజీ గారు అయితే తెలుసు మేడం నాకు, హైదరాబాద్ లో ఒక 20 సంవత్సరాల కిందట కలిశాను. నాకు మా తమ్ముడు రీసెంట్ గా మొన్న ఈ మధ్య వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళారు, మా తమ్ముడు వాళ్ళు. నాకు పత్రిజీ గారు అయితే హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను 20 years బ్యాక్ కలిశారు. ఆయన ఒక పుస్తకం కూడా ఇచ్చారు, ఒక 5 పేజీలది ధ్యానం గురించి. అప్పుడు పంచుతున్నారు అప్పుడు. అయితే నాకు సరిగ్గా తెలియకపోవటం వల్ల పుస్తకం తీసుకున్నాను, చదివాను. ఇంకా అంతే, ఇంకా మనకి ధ్యానం అంటే తెలియదు, ఇంకా మధ్యలో ఏం తెలియదు. జస్ట్ రీసెంట్ గా మొన్న ఈ మధ్య మా తమ్ముడు ఈ క్లాసులు చెబుతా ఇలా నెంబర్ యాడ్ చేసి ధ్యానం నీకు అంటే, నేను శాకాహారి మేడం, మాంసం చికెన్ ఏం ముట్టుకునేవాడిని కాదు స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి. కానీ మధ్యలో కాలు కొద్దిగా లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తినమని చెప్పారు, జస్ట్ అప్పుడు తినేసి మళ్ళీ ఆఫ్ చేశాను. అయితే పూర్తి శాకాహారమే ఎక్కువ. అదే సార్ మనకు కావాల్సింది కూడా, మనం చెప్పేది అదే. ధ్యానం చెయ్యి, శాకాహారిగా ఉండు అని చెప్తాం సార్. ఇంకా అందుకని మా తమ్ముడు
నెంబర్ యాడ్ చేసి క్లాసులు నువ్వు వింటా ఉంటే నీకు తెలిసిద్ది అని చెప్పేసి చెప్పాడు. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నా మేడం. మా తమ్ముడు అయితే క్లాసులు అయ్యి చెబుతాడు. ఈ ధ్యానంలోనే ఉన్నారు అందరూ. నేను ధ్యానం అంటే మనకి తెలియదు కదా, తెలియని దాని జోలి పోవటం ఎందుకులే. అందుట్లో మొబైల్ గురించి సరిగ్గా తెలియదు నాకు. ఇంగ్లీషు అంతంత మాత్రం లైట్ ఏదో చదువుకోలేదు కదా, ఏదో మామూలు అయితే అంతా. ఇంకా అందుకని ఏది ముందు స్టెప్ తీసుకోను మేడం తొందరపడి. అది సరే పరిస్థితి. సార్, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఆ ఓకే మైక్ మేడం. ఏదైతే రెడ్ కలర్ గా ఉంటుందో దాని మీద ప్రెస్ చేశారంటే దాని పక్కన కెమెరా కూడా ఉంటుంది. అవి రెండు ఓకే ఆన్ మేడం. ఆఫ్ సార్, అంతే. అంతకంటే ఇంకేం అవసరం లేదు. చక్కగా ఓకే ప్రతిరోజు మేడం. రండి క్లాసులకు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇట్లే చెప్తూ ఉంటాం, అడగండి అని. క్లాస్ కు ఎవరైనా వచ్చిన మాస్టర్లు వచ్చినప్పుడు కూడా అడగండి అంటుంటాము. మీరు ఏదైనా అడగచ్చు సార్, మీకు తెలియని విషయాలు అడగచ్చు. సరే మేడం. అట్లా మొదలు పెట్టండి సార్, మంచి విషయమే. ధ్యానము అనేది మనకు ఏదో భయపడే అంత ఏమో ఇదేంటో భయం ఏం ఏం లేదు లేదు. మేడం. అసలు భయం అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే తెలియదు కదా, కేవలం ఈ మొబైల్ గురించే తెలియదు నాకు సరిగ్గా. సార్ మళ్ళీ మొబైల్ అందుకని లేకపోయింది. ఇప్పుడు క్లాసుల వరకు అయితే ఓకే సార్, ఒక గంట సేపు. తర్వాత అయితే ఇంకా మొబైల్ తో పని ఏమి ఉండదు కదా సార్, మనకు అసలు కళ్ళు నేను వాడను మూసుకొని మేడం మొబైల్. ఓన్లీ ధ్యానానికి వచ్చినప్పుడే ఇప్పుడే ఫోన్ తీస్తాను. జస్ట్ తీస్తున్నారు. ఎవరన్నా ఫోన్ ఎత్తితే ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, ఇంకంతే. అది దాన్ని పరిస్థితి, పక్కన ప్రస్తుత పెట్టేసి పరిస్థితి. కళ్ళు మూసుకొని కూర్చోవడమే సార్, అంతే. అంతే. ఉదయం ఆ ఫోన్ మార్నింగ్ వెళ్ళిపోతాం మేడం. వెళ్ళిపోయి ఈవినింగ్ 8:30 కల్లా ఇంటికి వచ్చేసేస్తాను. జస్ట్ స్నానం చేసి ఇంకా ధ్యానంకి ఇక్కడికి వచ్చేసేస్తాను ఇంటికాడికి. అమ్మ వాళ్ళది పక్కన ఇల్లు ఉంది. నేను ఒక్కడనే ఉంటాను ఇక్కడ. మా అమ్మ వాళ్ళు ఏమో పక్కన ఉంటారు ఇంటి ఓకే. ముందు. నేను ఈ ధ్యానం కోసం ఇక్కడికి వస్తా. అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి అక్కడ కొనుక్కుంటా, ఇంటికాడ మా అమ్మ వాళ్ళ కాడ. అది మేడం ఓకే సార్. జరిగేది. బాగా ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా మంచి ప్లేస్ లో అవును. ఉన్నారు. అయితే చెయ్యండి సార్, ఆపకుండా అంటే ఏదైనా ఒకటి మొదలు పెడితే మనము ఒక మండలము అంటాం కదా. ఇప్పుడు అయ్యప్ప దీక్ష అని, భవానీ దీక్ష, ఏదైనా 40 రోజులు అంటారు కదా సార్. అలా మనము మొదలు పెట్టి ఆపకుండా, ఒక్క రోజు కూడా ఆపకూడదు సార్. ఇప్పుడు ఈ రోజు సరే. ఈ టైంలో మీకు కుదిరింది, ఆ టైంలోనే కుదురుతా ఉంటే రోజు కుదరని ప్రతి రోజు ఆపకుండా ఒక దీక్ష మీరు తీసుకుంటే ఎలాగో అట్లా క్యాలెండర్ లో మీరు నోట్ చేసుకోండి సార్. ప్రతిరోజు ధ్యానం చేసి పడుకోవాలి. సరే మేడం. కానీ అలా క్లాసుల కంటే బయటికి వెళ్తా ఉంటా కదా, నైన్ కేవలం ఈ ధ్యానం కోసమే వస్తున్నా. లేదా నైట్ 10 అయిద్ది నేను ఇంటికి వచ్చేతలకే. కేవలం ఈ ధ్యానానికి అటెండ్ అవుదామని పెందలాడి వస్తున్నాను. మంచి మంచి విషయం అది సార్. మేడం. ప్రాపంచికంగా పొద్దున్న నుంచి దాని మీదే ఉంటాం కాబట్టి మన కోసం మనం కూడా కేటాయించాలి కదా. కాబట్టి అవును. అంటే మీరు క్యాలెండర్ లో నోట్ చేసుకోండి. ఇప్పుడు నవంబర్ 1 కదా సార్, ఇది నేను మొదలు పెట్టాను. ఈ రోజు నుంచి 41 రోజులు మీరు చేస్తూ రండి, ఎక్కడ ఆపద్దండి. నేను మీ క్లాస్ కి అటెండ్ అయినా అవ్వకపోయినా ధ్యానం మడుకు ఒక చేయండి, 15 మినిట్స్ చేస్తున్నాను మేడం డైలీ. పెంచుకోండి సార్. పెంచుకుంటారండి, టైం పెంచుకుంటారండి. మామూలుగా ఏం చెప్తామంటే మన వయసు ఎంతో అంతసేపు అన్నా చేయాలి అని చెప్తాం. అవును మేడం. కాబట్టి అంతసేపు అన్నా చేయడం ప్రయత్నం చేయండి. ఇంకా డేట్ అయితే నోట్ చేసుకోండి. ఆ 41వ రోజు మీరు చేరితే మీకు ఎలాంటి స్థితి ఉంది అనే ఎక్స్పీరియన్స్ కూడా మీరు చెప్పచ్చు. సరే మేడం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వస్తుంది సార్. ఓకే మేడం. ఆ మార్పు ఏదైతే ఉందో మీరు గమనిస్తూ ఉండండి. కొంతమందికి కోపం తగ్గుతుంది, కొంతమందికి వాళ్ళ శరీరంలోనే మార్పు వస్తుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్పు వస్తుంది అనమాట. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఓకే, జయశ్రీ గారు. జయశ్రీ మేడం గారు ఉన్నారా? సుజాత గారు, ఏంటండి పడుకున్నారా ఏంటి? వీడియో ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుని. జయశ్రీ గారు, ఓకే, మరి ఎందుకు మాట్లాడడం లేదు?
నేను చెప్పాను మ్యామ్ రోజు మాట్లాడమన్నారు, ఇవాళ కూడా చెప్పా ఇందాక. ఆ, అట్లా బాగా అది పాడుతుంది, నేను పాడమని చెప్పాను. ఆ, కనీసం వీడియో అన్నా ఆన్ చేసుకోండి అమ్మా. ఆ నేను చెప్తానే ఉన్నా తనకి. నిద్రపోతుందో ఏమో ఫోన్ పెట్టుకుని పిల్ల. ఓకే అండి, సరే అండి, అయితే రేపు పొద్దున్నే మెడిటేషన్ క్లాస్ లో కలుసుకుందామండి. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ. 5 కదా మ్యామ్ క్లాసు స్టార్ట్ అయ్యేది, 4 అని చెప్తాను. ఆహాహా, మార్చారు కదా, అప్పుడే చాలా రోజులు అయింది. ఆహా, రేపు సండే కదా మేడం, 4 to 7 వరకు ఉమ్, సామూహిక అవునవును. ధ్యానం. ఓకే ఉమ్. ఓకే ఓకే ఓకే. సండే సార్ ముందు ఓకే. 5 గంటలకే ఉండింది, ఆ, 5కి 4కే చేసేసారు కదా. ఓ ఓకే. మండే థ్యాంక్ యూ మ్యామ్. నుంచి ఇవాళ ఉంటుంది ఎవరు మేడం 5. రాలేదేంటో క్లాస్ కి. కార్తీక మాసం కదా, అవును, అందరూ శివాలయాలకు వెళ్ళిపోయి ఉంటారు అందరితో. ఏకాదశి అందులోను. ఆ, ఆ, అవును, ఎస్. ఉమ్, అదే దెబ్బ కాబట్టి కొట్టింది మన క్లాస్ కి. ఎందుకండి, వాళ్ళకు ఉండాలి అది, నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు, వాళ్ళ పాపం వాళ్ళలో లేరని గుడికి పోయి చూసుకుంటున్నారు అంతే. ఆ, వాళ్ళలో లేకపోతేనే పోతాము, ఉంటే ఏం అవసరం ఉంది నేను కదా. ఇదివరకు ఎప్పుడన్నా శుక్రవారాలు మంగళవారం చేసేదాన్ని మేడం. ఇప్పుడు అసలు పోయింది, అది కూడా పోయింది శాంతం. అంటే డైలీ అనిపించదు, దీపం అంటే వెలిగించడం అదంతా ఏం చెయ్యలేదనే లేదు. ఫీలింగ్ కూడా, ఆ బాధ కూడా ఏమి ఉండదు ఏం లేదు, అట్లంతా. మామూలుగా ఉంది నాకు. అంతే, ఇది చేయలేదు, ఇదేమో తప్పేమో, మనం తప్పు ఉమ్, చేస్తున్నామేమో అనే భావనలలో ఉంటారు కదా, అలా అవును కూడా ఏమి ఉండదు. అంటే అది అవు- పెంచుకుంటా పోతే, సాధన పెరుగుతా పోతే అట్లా ఏమనిపించదు. ముందంటే కార్తీక మాసం అమ్మో లేయాల, చీకట్లోనే స్నానాలు చేసేయాల, అవును దీపాలు అవును వెలిగించాల, మళ్ళా ఎక్కడ సూర్యుడు వచ్చేస్తాడో ఆ లోపలే. ఇంకొకటి, అవును ఎదురింటి ఆవిడ పెట్టిందో ఏమో, పక్కింటి ఆవిడ పెట్టిందో ఏమో, వాళ్ళకంటే మనం ముందు పెట్టాలి, ఉసిరిక చెట్టు దగ్గరికి పోయి పెట్టాలా, ఆ ఉసిరిక అవును. చెట్టు దగ్గర వాళ్ళే ముందు పెడతారు, వాళ్ళకంటే మనం ముందు పెట్టాలా. ఈ పోటీలు ఎక్కువ అండి బాబు జనాలకు. సోమవారం సోమవారం ఉపవాసాలు, మళ్ళీ ఆ, ఒత్తులు వెలిగించటాలు అవన్నీ ఉం. ఉంటాయి. అదేంటి ఎందుకోసం చేస్తున్నారు అనేది కాదు, ఆవిడ పెట్టిందే మనం పెట్టాలా, ఇలాంటివి ఉమ్, ఎక్కువ అన్నమాట. ఇవి కూడా జనాలు చాలా గమనించినవి. అవును మేడం. అట్లా నేను కూడా కూడా మేడం మొన్న మార్నింగ్ క్లాసెస్ ఉన్నప్పుడు 5 కి ఇంట్లో పని కంప్లీట్ చేసుకునేదాన్ని, 7 వరకు ఉండాలి కదా అని. మార్నింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత 4 కి లేచినా కూడా మేడం అసలు 6 వరకు పక్కకు లేయాలనిపించేది. అమ్మో ఈ టైం వేస్ట్ చేసుకోకూడదు, స్నానం పూజ అవన్నీ లేట్ గానే చేసుకుందాం, ఇది బ్రహ్మముహూర్తం, మెడిటేషన్ కే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి అలాగే కూర్చుండిపోతున్నాను. అంతే, అది అప్పుడు మనకి ఏం అనిపించదు, మనం చెయ్యలేదే అనే ఫీలింగ్ ఉండదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లోపల ఆత్మ జ్యోతిని వెలిగించే ప్రయత్నంలో ఉన్నాం కదా, అది ఆ లోపల ఉండేది దీపం వెలగాలి, అది చూసుకోవాలి. తటవర్తి రాజ్యలక్ష్మి మేడం చెప్తారు మేడం, ఆత్మకు శ్వాసతో అభిషేకం చేయాలంట మనకు. అది అది మనం చేసేది కాబట్టి అప్పుడేం అనిపించదు, ఒక్కొక్కరే నిదానంగా తెలుసుకుంటారు. లలిత మేడం, శివ సార్ అసలు క్లాస్ లోకి రావట్లేదు, వేరే దగ్గరికి సారు వెళ్ళి. శివ సారు 110 మాస్టర్ ఉన్నారు కదా, ఆయన సాంగత్యంలో నిండిపోయినాడు అనమాట. 365 రోజులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడంతా కూడా ఈయన ఒక జత. ఆ, అందువల్ల బిజీగా ఉంటాడు. ఆయనని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీగా పిలుస్తున్నారు కదా. ఉమ్, ఎవరు ఏం ప్రోగ్రామ్ చేసుకున్నా కూడా 115 స్వామీజీ వచ్చినారు అంటే ఒక పెద్ద అట్రాక్షన్ అయిపోయింది అనమాట. అంటే ఆయన వచ్చారు అంటే ఆయన కోసం వస్తారు అని, ఇంకోటి ఆయన ఏదైనా మాట్లాడేది ఉంటుంది, ఆయన నుంచి ఏదైనా తెలుసుకునేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ దారిలో ఈయన ఇంకా ఆయనతో పాటిని ఆయనని ఉమ్. ఎక్కడికి పిలుచుకురావాలన్నా మొత్తం ఆయన షెడ్యూల్ అంతా ఈయనే. ఓ ఫుల్ అందువల్ల బిజీ అయిపోయారు. ఉం. ఇంకోటి ఉమ్, ఆయన సార్లో కూడా చాలా మార్పు వచ్చేసింది ఆయనతో పాటు ఉండడం వల్లనే ఏమో. నేను ఉమ్, చూడగా సార్ చాలా సాఫ్ట్ అయిపోయారు. ఆ ఉమ్, మనిషిలో చాలా తేడా గమనించిన నేను. ఓ బాగుంది అనుకున్నాను. ఉమ్, ఉమ్, అట్లా ఆయనతోనే సరిపోతుంది అనమాట. క్లాసులోకి ఫోన్ మెసేజ్ పెట్టినా కూడా ఏం లేదు, లేకపోతే ముందు ఉమ్, చెప్పినారు చేస్తాను మేడం అని,
నా ఉమ్, తర్వాత ఇంకా లేదు, బిజీగా ఉన్నాను ఉమ్, మేడం అని. నేను ఉమ్. షెడ్యూల్ పంపించి ఏమైనా ఫిలప్ చేస్తారా సార్, ఏమైనా మాస్టర్స్ లిస్ట్ పంపిస్తారా అన్న కూడా అసలు ఆయన చూసుకునేది కూడా లేదు. అంత బిజీ అయిపోయారు. బిజీ. లేకపోతే చూసుకొని చేస్తాను మేడం అను, లేకపోతే వీళ్ళు ఈ మాస్టర్స్ ఉన్నారు వీళ్ళకి కాల్ చేయండి మేడం ఇలా చెప్తారనో ఏదైనా చెప్పేవారు. ఉమ్, ఉమ్, ఉమ్. అంతకంటే బిజీ అయిపోయింది. వేరే రూట్ లోకి వెళ్ళిపోయారు ఇక. అందువల్లే రావట్లేదు. ఉమ్. ఓకే అండి, తిరిగి రేపటి సెషన్లో కలుసుకుంటాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. మీరు అది సార్తో మాట్లాడండి, కలెక్ట్ చేసుకోండి అంటే. ఇప్పుడు లిఫ్ట్ చేస్తారు మేడం సారు మార్నింగ్. ఇప్పుడు మెసేజ్ పెట్టండి ఏమన్నా అంటే. ఓకే మేడం, రేపు సండే కదా ఫ్రీగా ఉంటారేమో, రేపు డే టైంలో చేస్తానులేండి అయితే. మెసేజ్ ఫస్ట్ మెసేజ్ చేయండి. ఓకే అండి, కాల్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ.